అట్లాగే మన టమాటా నారు కూడా పెద్దది నారు కాదయ్యి, ఆటంతట అవే వచ్చినాయి టమాటాలు. సో ఎడినియమ్స్ ఇట్లా పందిర్లా కట్టారు ఇక్కడ టమాటాల నారు కొరకు. సో ఇక్కడ బాగా క్రౌడ్గా ఉంది, బుష్గా ఉన్నాయని, క్రౌడ్ కాదు బుష్గా పొదల్లాగా ఉన్నాయని కట్ చేసాము. ఇక్కడ కరివేపాకు చెట్టు తీసేసాం. ఇది వాటర్ యాపిల్స్. ఆ లోపల మరి మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ వాటర్ యాపిల్స్ ఇట్లా ఉన్నాయండి. వాటర్ యాపిల్స్. ఎండ బాగా అవుతుంది. మరి ఆ చెట్లోంచి ఇప్పుడు కనపడినాయి చూడండి, చెట్లోంచి ఉన్నాయి. ఇక్కడ కూడా ఫ్రూట్స్ ఉన్నాయి, మీరు నెమ్మదిగా చూస్తేనే అర్థమవుతుంది. సో బొప్పాయిలు, ఆరెంజెస్ చూడండి ఎట్లా ఉన్నాయో, ఆరెంజెస్ కూడా వచ్చినాయి. సో దిస్ ఈజ్ ఆవకాడో. ఇక్కడ పెద్ద కుండీలో ఉండేది కదా, ఆ పెద్ద కుండీలోంచి తీసేసి ఇది కింద పెట్టించాను. కలర్ చేంజ్ అయింది, కొత్తగా ఉంది కదా. సో 4 రోజులు పోతే ఈ యొక్క కొమ్మలు కూడా ప్రూన్ చేపిస్తానండి. సో కంకులు, డ్రాగన్స్ చూడండి, అట్లా డ్రాగన్స్ కూడా కనిపిస్తాయి. కరివేపాకు చెట్టు. ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చినప్పుడల్లా మాకు ఏదో ఒకటి తినడానికి దొరుకుతుంది గార్డెన్లోకి. సో చూడండి కనిపిస్తున్నాయా కంకులు కూడా, అవన్నీ చూడండి ఫ్రెండ్స్. ఇది జామ. ఫ్రెండ్స్ చూడండి, లక్ష్మణ్ ఫలం, బొప్పాయి, ఇంకా బీరకాయలు ఉన్నాయి, అవి కూడా కోద్దాము ఇప్పుడు. ఫ్రెండ్స్ హార్వెస్ట్ చేస్తున్నాము సీతాఫలం. ఈ ఫ్రంట్ తెలుసు కదా, తొందరగా రావట్లేదు డ్రాగన్. రోజు చెట్లతో ఉండి అంజీర్. అంజీర్ అండి ఇవి. సో చూడండి అంజీరు ఇంకా ఉన్నాయి, అక్కడ కట్ చేసాము. పాపాయ అండ్ అది కూడా చూపిస్తా. వంకాయలు చూడండి, వంకాయలు స్టార్ట్ అయినాయి. చూడండి మళ్ళీ ఇవిగోండి, చిన్నగా వచ్చేస్తున్నాయి. వర్షాలు మాత్రం రావట్లేదు, చిన్నగా స్టార్ట్ అయిపోతున్నాయి. చూడండి ఎట్లా ప్రూన్ చేసేసి ఆకలి తీసేస్తే ఆ కింద ఆక్సిజన్ లెవెల్ కూడా వాటికి అందుతాయి, ఎండ తగులుతుంది. ఆ గుబురుగా ఉండి కూడా కింద అసలే తడిసిపోయినట్టు అనిపిస్తుంది. సో ఎట్లా ఉంది ఫ్రెండ్స్?